పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తెరిచి आप सभी अपने पवित्र कलाम को खोलें। పేతురు మొదటి పత్రిక पहला पत्रस 3వ అధ్యాయము तीसरा अध्याय 9వ వాక్యాన్ని 9वें वचन को నేను చదువుతాను, మీరు గమనించండి. देखेंगे। ఆశీర్వాదమునకు వారసులుగా ఉట్టకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. बुराई का बदला दूसरी बुराई से मत दो, अथवा अपमान के बदले अपमान मत करो, बल्कि बदले में आशीर्वाद दो, क्योंकि परमेश्वर ने तुम्हें ऐसा ही करने को बुलाया है। इसी से तुम्हें परमेश्वर के आशीर्वाद का उत्तराधिकारी मिलेगा। చూడండి, ఇప్పుడు మనము చదువుకున్న యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే देखिए, पढ़े हुए वचन में जब हम देखते हैं, దైవజనుడైన పేతురు గారు ఈ యొక్క పత్రికను రాశారు. परमेश्वर के दास जो पतरस हैं इस पत्री को लिखे। ఈ పత్రికలో దేవుని బిడలతో ఆయన పంచుకుంటున్నటువంటి మాటల్ని మనం గమనిస్తే इस पत्र में परमेश्वर के बच्चों से जो वचन बातें बांट रहे हैं, ఎస్పెషల్లీగా ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే सामान्य रीति से जब हम इस पढ़े हुए वचन में देखते हैं, దైవజనుడైన పేతురు గారు ఇలా అంటున్నారు, पतरस जी जो है ऐसे कहते हैं, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి आशीर्वाद के आशीष के वारिस बनने के लिए तुम बुलाए गए हो। గనుక మీరు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి అంటున్నారు. इसी कारण तुम बुराई के बदले बुराई, अपमान के बदले अपमान ना करो, तुम आशीर्वाद दो। ఈ రోజున మనల్ని దేవుడు పిలిచాడు. आज के दिन परमेश्वर ने हमें बुलाया। ఎక్కడ ఉన్నప్పుడు ఆయన మనల్ని పిలిచారు అని మనం చూస్తే कहाँ थे हम, कब उन्होंने हमें बुलाया, जब हम देखते हैं దైవజనుడైన పేతురు గారే ఈ పత్రికలో అంటారు, परमेश्वर के दास जो पतरस हैं अपनी पत्री में क्या कहते हैं, చీకటిలో నున్న మనల్ని ఆయన పిలిచారట. अंधेरे में रहने वाले हमें उन्होंने बुलाया। ఎక్కడికి పిలిచారు అనంటే ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. कहाँ बुलाया, जब देखें तो अपने आश्चर्यजनक उजाले में बुलाया। ఎందుకు పిలిచారు ఆయన మనల్ని అని మనం చూస్తే क्यों बुलाया उन्होंने हमें, जब देखते हैं ఆయన పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే उनके बुलाए जाने के पीछे क्या कारण था, जब हम देखते हैं ఆశీర్వాదమునకట మనము వారసులుగా ఉండుటకు, हमें आशीष के वारिस बनाने के लिए, మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకట దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచారు. हम आशीर्वादों के वारिस बनने के लिए परमेश्वर ने हमें अंधेरे से उजाले में बुलाया అని ఇక్కడ పేతురు, దైవజనుడైన పేతురు గారు ఈ మాటల్ని అనడం మనం గమనిస్తున్నాం. इस रीति से परमेश्वर के दास जो पतरस जी हैं अपने पत्री में लिखे इस बातों को हम देखते हैं। గమనించండి, నేను మరొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. देखिए, और एक वचन को मैं आपको दिखाता हूँ। గలతీయులకు రాసినటువంటి పత్రికలో गलतियों की पत्री 3వ అధ్యాయము 13వ వాక్య భాగంలో మనం చూస్తే तीसरे अध्याय के 13वें वचन में जब देखते हैं, దైవజనుడైనటువంటి పౌలు గారు మరొక మాట అంటారు అక్కడ. परमेश्वर के दास पौलुस जो है एक और बात कहते हैं, అది నేను మొదటిగా తెలుగులో చదువుతాను, ఆ తర్వాత సహోదరి మనకి హిందీలో చదువుతారు. देखिए, पहले तेलुगु में पढ़ेंगे फिर हिंदी में पढ़ेंगे। అబ్రహాము పొందిన ఆశీర్వాదమును క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని విడిపించెను. मसीह ने हमारे शाप को अपने ऊपर लेकर व्यवस्था के विधान के शाप से हमें मुक्त कर दिया। शास्त्र कहता है, हर कोई जो वृक्ष पर टांग दिया जाता है शापित है। చూడండి, ఇక్కడ దైవజనుడైన పౌలు గారు ఈ మాట అంటున్నారు. देखिए, यहाँ परमेश्वर के दास पौलुस जी जो है वो इस बात को कहते हैं, ఏమంటున్నారంటే మనమట అబ్రహాము పొందిన ఆశీర్వాదమును, क्या कहते हैं कि हम जो है इब्राहिम ने जो आशीषित पाया క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకు, यीशु मसीह के द्वारा अन्य लोगों को मिले। క్రీస్తు మన కోసము శాపమాయను అని అంటున్నాడు. मसीह जो है हमारे लिए शापित हुआ। గమనించండి, మనము చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చదువుకోవాలి. ध्यान से वचन को पढ़ेंगे। ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, మనము అబ్రహాము పొందిన ఆశీర్వాదమును పొందుటకట,
पौलुस जी क्या कहते हैं कि इब्राहिम ने जो आशीषित पाया उस आशीर्वादों को हम पाए। క్రీస్తు యేసు క్రీస్తుల వారు ఆయన ఈ లోకానికి వచ్చారట. उन आशीर्वादों को हमें देने के लिए यीशु मसीह जो है इस संसार में आए। మన కోసము ఆయన శాపమై हमारे लिए वह जो है शापित हुआ, ఆయన ప్రాణం పెట్టారట. उन्होंने प्राण को दिया। అంటే ఈ రోజున గమనించండి, మనము ఆశీర్వాదమును వారసులుగా పొందుటకు దేవుని చేత పిలువబడ్డాం. మనము देखिए आज के दिन हम क्यों बुलाए गए, जब देखे तो आशीष के वारिस बनने के लिए हम बुलाए गए हैं। అయితే ఏ ఆశీర్వాదాన్ని పొందుటకు దేవుడు మనల్ని పిలిచాడు किंतु कैसा आशीर्वाद देने के लिए परमेश्वर ने हमें बुलाया। అంటే ఇక్కడ దైవజనుడి గలతీ సంఘముతో ఏమంటున్నారో తెలుసా? परमेश्वर के दास जो है इस गलती कलीसिया से क्या कहते हैं? అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వాదము మనం పొందాలన్నట. इब्राहिम ने जो आशीषें पाई उन आशीषों को हम पाना है। అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని చెప్పి యేసు క్రీస్తుల వారు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినట్లుగా పౌలు చెప్తున్నారు. इब्राहिम ने जो आशीषें पाई उन आशीषों को भी हम पाए, ऐसा इसी कारण उसके लिए यीशु मसीह जो है उतर आए इस संसार में, ऐसा पौलुस कहते हैं। అబ్రహాము ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందాడు దేవుని ద్వారా इब्राहिम ने कैसे आशीषित पाया परमेश्वर के द्वारा అని మనము చరిత్ర చదువుకుంటూ వెళ్తే, जब हम चरित्र में पढ़ते हैं, అబ్రహాము ఒక విగ్రహారాధికుడండి. इब्राहिम जो है एक मूर्ति पूजक था। అబ్రహాముకు సర్వశక్తి కలిగిన దేవుడైన యేసయ్య ప్రత్యక్షమయ్యారు. इब्राहिम को सर्वशक्तिमान परमेश्वर जो है दर्शन दिया। అబ్రహాముతో దేవుడు ఏమన్నారంటే, इब्राहिम से परमेश्वर ने क्या कहा? నీవు ఈ శపించబడినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి, तो इस शपित प्रांत को छोड़कर, నీవు ఈ విగ్రహారాధనని విడిచిపెట్టి इस मूर्ति पूजा को छोड़कर నేను చూపించేటువంటి ఆ దేశానికి బయలుదేరి రాగలిగినట్లయితే मेरे दिखाए जाने वाले उस देश में यदि तू आ सकता है तो నేను నిన్ను గొప్ప చేస్తాను. मैं तुझे प्रसिद्ध करूंगा। అంత మాత్రమే కాకుండా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు इतना ही नहीं, सारे लोग तेरी प्रसिद्धि के गुण गाएंगे। అని అబ్రహాముతో దేవుడు ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యములో అంటారు. इसी रीति से परमेश्वर जो है इब्राहिम से उत्पत्ति के पुस्तक 12वां अध्याय के दूसरे वचन में ऐसा लिखा हुआ है। దానిని బట్టే అబ్రహాము దేవుని మాటకు లోబడి उसी कारण इब्राहिम जो है परमेश्वर के अधीन होकर దేవుడు మెసిదోపోనియా అనే ఆ శపించబడిన దేశాన్ని విడిచిపెట్టి परमेश्वर के कहे अनुसार उस शापित देश को छोड़कर, తను విగ్రహారాధనను కూడా अपनी విడిచిపెట్టి मूर्ति पूजा को भी छोड़कर అతడు దేవుడు చూపించేటువంటి ఆ దేశానికి బయలుదేరి వెళ్ళాడు. परमेश्वर के द्वारा दिखाए गए उस देश में वह गया। దానిని బట్టి దేవుడు అబ్రహామును ఎలా ఆశీర్వదించారు అని మనం బైబిల్ చదివితే, उसके कारण परमेश्वर ने इब्राहिम को कैसा आशीषित किया जब हम पढ़ते हैं। అతనిని దేవుడు గొప్ప చేయడం మాత్రమే కాదు గాని परमेश्वर ने उन्हें ऊंचा किया, उतना ही नहीं, అతనిని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. इब्राहिम को बहुत से लोगों के सामने आशीषित बनाए रखा, ऐसा हम देखते हैं। గమనించండి, ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల देखिए आज इस वचन को सुनने वाले आपके प्रति, हमारे प्रति, हम सबके प्रति దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ప్రతి ఒక్కరు గుర్తించాలి. परमेश्वर की जो सोच है वो क्या है, हर कोई ध्यान दे। వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, పిలిచాడు అని అంటే, वचन क्या कहता है कि परमेश्वर ने हमें क्यों बुलाया లోకములో నుండి संसार से। వాక్యం ఈ రోజున గమనించండి, మనము ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడుటకు, इस संसार से इसीलिए बुलाए कि हम आशीषित के वारिस बने। ఏ ఆశీర్వాదాల్ని మనము స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. किन आशीषों को हम स्वतंत्र करे पाए, ऐसा परमेश्वर आशा रखते हैं। అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వాదాలండి इब्राहिम ने जो आशीषें पाए उन आशीषों को हमें देना चाहता है। ఈ రోజున అబ్రహాము ఏ ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా పొందాడు అని అంటే, आज के दिन इब्राहिम ने परमेश्वर के द्वारा कौन से आशीषों को पाया? అతడు దేవుని ద్వారా అతడు గొప్ప చేయబడ్డాడు. परमेश्वर के द्वारा वह ऊंचा उठाया गया, అతని నామము గొప్ప చేయబడింది. उसका नाम भी ऊंचा उठाया गया। అంత మాత్రమే కాకుండా అనేకులకు అతడు ఆశీర్వాదకరంగా దేవుడు అతన్ని మార్చాడు. उतना ही नहीं, बहुत से लोगों के सामने उसे आशीषित करा। ఈ
ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకోవాలనే దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ఈ లోకానికి నరావతారం ఎత్తి లోకానికి దిగి వచ్చాడు. इन आशीषों को हम भी पाए, इसी कारण यीशु मसीह 2000 साल पहले एक मनुष्य के रूप में इस संसार में उतर आए, నీ కోసం ప్రాణం పెట్టాడు. तुम्हारे लिए प्राण को दिया। ఈ రోజున గమనించండి, చాలా మంది క్రైస్తవులకి ఇది తెలియటం లేదు. देखिए बहुत सारे मसीहियों को आज यह बात समझ नहीं आती। ఈ రోజున యేసు క్రీస్తు ద్వారా పాపములలో నుండి విమోచన మాత్రమే అని అనుకుంటున్నారండి. आज के दिन यीशु मसीह के द्वारा सिर्फ पाप से छुड़ाना, ऐसा ही सोचते हैं। ఆయన ద్వారా పాపములో నుండి విమోచన మాత్రమే కాదు గాని उनके द्वारा सिर्फ पापों से छुड़ाना ही नहीं, ఆయన కేవలము మన పాపములు పరిహరించేందుకే ఈ లోకానికి రాలేదు గాని वह केवल हमारे पापों को क्षमा करने के लिए इस संसार में नहीं ఆయన आए। ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే उनके इस संसार में आने का मुख्य उद्देश्य क्या है? తనను నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డలను గొప్ప చేయాలని, उन पर भरोसा रखने वाले उनके बच्चों को ऊंचा उठाना है, ఈ లోకములో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబెట్టాలని, इस संसार में बहुत से लोगों के सामने आशीर्वाद देकर खड़े करने के लिए। అందుకోసమే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడండి. इसी कारण परमेश्वर ने इस संसार में आए। అయితే ఈ రోజున చూడండి, ప్రతి ఒక్కరికి కూడా గొప్ప చేయబడాలని కోరుకుంటది. देखिए आज के दिन बहुत से लोग सोचते हैं कि हम भी ऊंचे उठाए जाएं। అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతుంటాను. बहुत से लोगों के सामने मैं आशीर्वाद के साथ दिखूं। అయితే ఈ ఉన్నతమైన ఈ ఆశీర్వాదాల్ని మనము సొంతం చేసుకోవాలంటే लेकिन इस ऊंचे आशीषों को पाने के लिए మన జీవితములో మనకు కొన్ని అనుభవాలు ఉండాలి. हमारे जीवन में हमें कुछ अनुभवों को रखना है, మనము కొన్ని మార్గాలలో నడవాలి. हमें कुछ मार्गों में चलना चाहिए। అప్పుడే మన జీవితములో మనము దేవుని ఆశీర్వాదమునకు వారసులుగా మార్చబడతాం. तभी हम परमेश्वर के आशीर्वादों के वारिस बन सकेंगे। ప్రభు మనల్ని పిలిచింది, ఎన్నుకుంది ఆయన ఆశీర్వాదానికి వారసులుగా మార్చుటకే. उनके आशीषों की वारिस बनाने के लिए ही परमेश्वर ने हमें चुना। అయితే ఆ ఆశీర్వాదానికి మనము వారసులుగా మార్చబడాలంటే उन आशीर्वादों के वारिस जब हमें बनने के लिए మనము పిలువబడినటువంటి మనము बुलाए गए, हम ఆ ఆశీర్వాదాల కొరకు పిలువబడినటువంటి మనము उन आशीषों को पाने के लिए बुलाए जाने वाले हम మన జీవితంలో మనము కొన్ని మార్గాల గుండా వెళ్ళాలి. हमारे जीवनों में भी कुछ मार्गों से होकर गुजरना है, అప్పుడే దేవుని ఆశీర్వాదమునకు మనం వారసులుగా మార్చబడతాం. तभी परमेश्वर के आशीषों के वारिस हम बन सकेंगे। ఈ రోజున ఏంటి మనము వెళ్ళవలసినటువంటి ఆ మార్గాలు దేవుని ఆశీర్వాదముని అనుభవించేటట్లు? आज के दिन जब हम देखें तो क्या है वह मार्ग, परमेश्वर के आशीषों को पाने वाले मार्ग क्या है? నేను కొన్ని 2 విషయాల్ని మీతో పంచుకుంటాను. मैं 2 बातों को आपसे बांटना चाहता हूँ। మొదటి విషయం ఏమిటి అని అంటే, पहली बात यह है कि జాగ్రత్తగా దేవుని మాటల్ని ఆలకించండి. आप ध्यान से सुनेंगे। ఈ రోజు నా యొక్క సబ్జెక్ట్ అంశం పేరు ఏంటంటే आज मेरे सब विषय का क्या नाम है? వే టు ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. आशीर्वाद के वारिस बनने के लिए बुलाए जाना। వే టు ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, మార్గాలు ఆశీర్వాదాన్ని పొందుటకు మార్గాలు గురించి నేను మీతో చెప్తాను ఈ రోజున. इन बातों को मैं आपसे कहूंगा। మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. पहली रीति से क्या अनुभव होना है मैं आपको बताता हूँ। పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను. पतरस की पहली पत्री 3रा अध्याय 9वें वचन को देखिए, पढ़ते हैं। ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. एक बुराई का बदला दूसरी बुराई से मत दो, अथवा अपमान के बदले अपमान मत करो, बल्कि बदले में आशीर्वाद दो। చూడండి, మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు దేవుని చేత పిలువబడ్డాం. देखिए हम आशीष के वारिस बनने के लिए परमेश्वर के द्वारा बुलाए गए। అయితే ఆ ఆశీర్వాదమునకు వారసులుగా మనం మార్చబడాలంటే మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా?
उन आशीषों के वारिस बनने के लिए पहला अनुभव हमें क्या होना चाहिए? ఇక్కడ పేతురు గారు ఈ వాక్య భాగంలోనే అంటున్నారు ఏమనంటే, यह पतरस जी जो है इसी वचन में कहते हैं क्या करके, మీరు కీడుకు ప్రతి కీడైనను, तुम बुराई के बदले बुराई, దూషణకు ప్రతి దూషణైనను अपमान के बदले अपमान మీరు చేయక तुम मत करो, మీరు ఏం చేస్తారంటే దీవించండి. बल्कि बदले में आशीर्वाद दो. మీరు ఏం చేస్తారంటే దీవించండి అని అంటున్నారు. तुम आशीर्वाद दो, ऐसा कहते हैं. ఈ రోజున మన జీవితములో మనము ఆశీర్వదింపబడాలంటే, आज के दिन हमारे जीवन में यदि हम आशीषित पाना चाहते ఈ हैं, వర్తమానము వింటున్నటువంటి నీ కుటుంబము ఆశీర్వదింపబడాలంటే, इन वचनों को सुनने वाले आपका जो परिवार है आशीषित होना है. నీ ఉంటున్నటువంటి ఆ ప్రాంతములో నీ కుటుంబం గొప్ప చేయబడాలంటే, तेरे रहने वाले प्रांत में तेरा परिवार जो है ऊंचा उठाया जाए. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, यदि तू बहुत सारे लोगों के सामने आशीषित ऊंचा उठाया जाए, మొదటిగా మనకు ఉండవలసిన అనుభవం ఏమిటంటే, पहला अनुभव हमें क्या होना चाहिए? మేమని वचन హెచ్చరిస్తుంటే, क्या कहता है? ఈ రోజున ప్రజల్ని మనము దీవించే వారంగా आज के ఉండాలండి. दिन लोगों को हमें आशीर्वाद देने वाले बनना మనకు है. కీడు చేసే వారిని కూడా దీవించే స్థితిలో మనం ఉండాలి. जो हमारी बुराई करते हैं उनको भी हम आशीर्वाद दें, ऐसे हमें बनना है. దూషించే వారిని కూడా దీవించే అనుభవములో మనం ఉండాలి. हमारी बुराई करने वालों को भी हमें आशीर्वाद देना है. ఈ రోజున అనేక మంది చూడండి ప్రభుని నమ్ముకున్నప్పటికీ, आज के दिन बहुत से लोग परमेश्वर को जब मानते हैं उसके बावजूद भी, క్రైస్తవులమని చెప్పుకుంటున్నప్పటికీ, हम मसीह हैं यहाँ कहने के बावजूद, ఈ రోజున కుటుంబాలలో శాపం అనేది విలియతాండమాడుతుంది. आज के दिन उसके बावजूद भी परिवारों में ऐसा शाप जो है परिवारों में बना हुआ है. ఆశీర్వాదం అనేది ఏ మాత్రం కూడా కనబడట్లేదు. आशीर्वाद बिल्कुल कहीं से नहीं दिखता. ప్రార్థనకు వెళ్తున్నారు గాని, प्रार्थना में जाते हैं, ఈ రోజున పండగలు చేస్తున్నారు గాని, त्योहार मनाते हैं, ఈ రోజున చూడండి అనేక మంది క్రైస్తవుల కుటుంబాలలో ఈ రోజున ఆశీర్వాదం అనేది ఉండకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? आज के दिन बहुत से मसीही परिवारों में भी आज आशीर्वाद नहीं है. उसका कारण क्या है? దీవించే అనుభవం లేదండి. कि वो दूसरों को आशीर्वाद नहीं देते. ఈ రోజున దీవించే అనుభవం ఎవరిలో అయితే ఉంటుందో, यदि आज के दिन आशीर्वाद देने वाला अनुभव जिस व्यक्ति में भी होगा, కీడు చేసే వాళ్ళను కూడా ఎవరైతే దీవిస్తారో, तुम्हारा बुरा करने वालों को भी यदि तुम आशीष दोगे, చూడండి వారి కుటుంబాలలో దేవుని ఆశీర్వాదం, ऐसे परिवारों में परमेश्वर का आशीर्वाद बना रहेगा. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే वचन में जब हम देखते हैं, ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. एक बात को मैं आपसे कहता हूँ, అది మనము గమనిస్తే ఆ దేవుడు ఈ సృష్టినంతటిని కూడా जब देखें तो परमेश्वर सारी सृष्टि को ఇద్దరితో సృష్టించాడండి. दो व्यक्तियों से बनाया. వారు ఎవరు అని అంటే మనకు తెలుసు, ఆదాము అవ్వలు. वे कौन है? सब जानते हैं, हव्वा और आदम. చూడండి వారిని సృష్టించిన తర్వాత దేవుడు వారిని ఇద్దరిని కూడా ఆశీర్వదించాడు. उन्हें बनाने के बाद परमेश्वर ने उन दोनों को आशीर्वाद दिया. 1వ అధ్యాయములో 28వ వాక్యములో మనం చూస్తాం. उत्पत्ति के पहले अध्याय 28वें वचन में जब पढ़ेंगे, ఆ కుటుంబాన్ని ఆయన దేవుడు ఏమన్నా ఆశీర్వదించారంటే, उस परिवार को परमेश्वर ने क्या कहकर आशीषित किया? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి, భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని. तुम फलवंत होकर विस्तृत हो और सारी पृथ्वी को अपने अधीन करो, ऐसा करके आशीषित किया. అయితే ఆ ఆశీర్వాదం అనేది ఆ కుటుంబములో నిలబడిందండి. लेकिन क्या वह आशीर्वाद उस परिवार में रहा? ఎందుకు ఆ ఆశీర్వాదం అనేది ఆ కుటుంబములో నిలబడలేదు? क्यों वह आशीर्वाद उस परिवार में स्थिर नहीं रह पाया? కారణం ఏమిటి అని అంటే, कारण क्या है? దేవుని మాటకు వారు లోబడలేదు. परमेश्वर की बात के अधीन वे नहीं रहे. వారు దేవుని మాటను ధిక్కరించారు. वे परमेश्वर की बात का उल्लंघन किए. కాబట్టే వారి జీవితాల్లో ఆశీర్వాదం, వాళ్ళ కుటుంబములో ఆశీర్వాదం इसी कारण उनके बीच में वह आशीर्वाद नहीं ठहरा, శాపం వచ్చింది వారి మీదికి. श्राप आया. చూడండి మనము బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే, जब हम पवित्र कलाम में देखते हैं, ఈ రోజున బైబిల్ ఏమని చెప్తుందంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే, आज वचन क्या कहता है? यदि आपका परिवार आशीषित पाना है, నీ కుటుంబములో డబ్బు కాదని ఉండాల్సింది, तुम्हारे परिवार में धन नहीं होना है, వెండి బంగారాలు కాదు, విలువైన వస్తువులు కాదండి, सोना चांदी मूल्यवान वस्तुएं नहीं होना है. దేవుని మాటను వినే యొక్క అనుభవం
అనుభవము మనకు ఉండాలి, మన కుటుంబంలో మనకు ఉండాలి. परमेश्वर की बात को सुनने वाले अनुभव हमारे परिवारों में होना है. ఆది కాలములో ఆదాము అవ్వల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినప్పటికీ आदि में जब हव्वा और आदम के परिवार को परमेश्वर ने आशीषित किया, ఆ ఆశీర్వాదాన్ని వారు నిలుపుకోలేకపోయారు. కారణం ఏంటంటే దేవుని మాటను వారు ధిక్కరించడం. किंतु वे उस आशीर्वाद को नहीं ठहरा पाए क्योंकि उन्होंने परमेश्वर की आज्ञा का उल्लंघन किया. తర్వాత వారి ద్వారా పుట్టినటువంటి ఆ సంతానాన్నంతటిని కూడా జలప్రళయం ద్వారా దేవుడు నాశనం చేసినాడు. बाद में उनके द्वारा उत्पत्ति होने वाले सारे संतान को परमेश्वर ने जल प्रलय के द्वारा नाश किया. నోవహు ఆ తరములో నీతిమంతుడై నిందారహితుడై ఉన్నాడు కాబట్టి नूह जो है उन दिनों में एक अच्छा व्यक्ति बना रहा. నోవహు కుటుంబాన్ని 8 మందిని దేవుడు కాపాడాడు. नूह के परिवार में 8 लोगों को परमेश्वर ने बचाया. మొదటిగా కలుగు చేయబడిన ఈ సృష్టి ఇద్దరితో ప్రారంభమైంది. शुरू में जो है यह सारी सृष्टि जो है 2 व्यक्तियों से शुरू हुआ. రెండవదిగా ప్రారంభించబడిన ఈ సృష్టి 8 మందితో ప్రారంభమైంది. दूसरी बार जब यह सृष्टि शुरू हुआ तो वो 8 लोगों से शुरू हुआ. చూడండి, 40 రాత్రింబగలు ప్రచండమైన వర్షాన్ని ఈ భూమి మీద దేవుడు కురిపించి అందరినీ నాశనం చేసినాడు. देखिए 40 दिन और 40 रात अच्छे एकदम बारिश को बरसा कर परमेश्वर ने सारे लोगों को नाश कर दिया. కేవలం నోవహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు. उसके चलते केवल नूह के परिवार को ही परमेश्वर ने बचाया. వారి నీతిని బట్టి उनके धर्म के कारण రక్షించాడు. చూడండి, ఈ నోవహు ఎంత కృతజ్ఞత కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. परमेश्वर ने बचाया, लेकिन इस बात के लिए नूह को कितना परमेश्वर का धन्य करना चाहिए. ఆ తర్వాత మనం బైబిల్ గ్రంథంలో ఈ నోవహు చరిత్రను మనం చదువుకుంటూ వెళ్తే उसके बाद पवित्र कलाम में जब हम नूह के बारे में देखते हैं, ఈ నోవహును గురించి ఏమని వ్రాయబడి ఉందంటే, नूह के बारे में क्या लिखा हुआ है. ఈ నోవహు అట ఏమయ్యాడు అని అంటే తాగుబోతోడయ్యాడటండి. नूह क्या हुआ, वह एक मतवाला बन गया. చూడండి, అందరినీ దేవుడు నాశనం చేశాడు, ఇతన్ని కుటుంబాన్ని మాత్రం రక్షించాడు. देखिए परमेश्वर ने सारे लोगों को नाश किया, लेकिन इन नूह के परिवार को बचाया. ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి దేవునికి. तब नूह को क्या करना चाहिए था कि बहुत ही परमेश्वर का धन्यवाद बनना चाहिए था. అయితే ఇతడు తాగుబోతోడయ్యాడటండి. लेकिन यह मतवाला बना. ఒక రోజు ఫుల్లుగా తాగాడు. एक दिन अच्छे से पिया, తాగి అతడు తన గుడారంలో బట్టలు లేకుండా పడిపోయినాడండి. पीकर अपने घर में जो है बिना कपड़ों के गिरा पड़ा था. పడిపోతే తనని ఎవరు చూశారు తన అంటే, जब गिर गया था तो उसने उसे किसने देखा. తన కుమారుడైన కనాను చూశాడండి. नूह का जो पुत्र था कनान, उसने अपने पिता को देखा. ఈ కనాను చూసి బయటకు వచ్చి అతడు తన సహోదరులకు నవ్వుతూ చెప్పాడు, कनान ने उन्हें देखकर, अपने पिता को देखकर अपने भाइयों से आकर हंसते हुए कहा, నాన్నగారు తాగి బట్టలు లేకుండా పడిపోయాడు దిగంబరిగా అని. हमारे पिता तो मतवाला बनकर बिना कपड़ों के गिरा पड़ा हुआ ఈ है. షేము యాపేతు వీళ్ళిద్దరు ఏం చేశారంటే వెనక నుండి వచ్చి తన వస్త్రాల్ని, తన దిగంబరత్వాన్ని కప్పారండి. उस बात को सुनकर शेम और यापेत जो है उसके भाई लोग जाकर अपने पिता के ऊपर वस्त्र को डाला. ఆ తర్వాత తను మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని నోవహుకు చెప్పారు షేము యాపేతు. नूह जो है उस मतवालेपन से बाहर आने के बाद अपने दोनों पुत्रों ने अपने पिता से इस बात को कहा. ఇప్పుడు నోవహు ఏం చేయాలి? तब नूह को क्या करना चाहिए था. అయ్య బాబోయ్, నేను ఈ విధంగా దేవుడు నా కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు, अरे परमेश्वर ने तो मुझे और मेरे परिवार को बचाया, నేను ఈ తాగుడుకి అలవాటు పడిపోయాను కృతజ్ఞత లేకుండా. और मैं क्या कर रहा हूँ कि मैं तो पियक्कड़ बन गया हूँ, परमेश्वर का धन्यवाद नहीं करता हूँ, లేకుండా నా ఇంట్లో నేను పడిపోయినా. और बिना कपड़ों के मतवाला बन के गिर पड़ा था. ఈ దౌర్భాగ్యమైన బ్రతుకు నేను బతకూడదు. ऐसा बेकार का जीवन मुझे जीना नहीं चाहिए. నేను నా బ్రతుకును మార్చుకోవాలి. मुझे अपने इस जीवन को बदलना चाहिए. మరలా ఎలా అయినా పవిత్రత కోసము నేను ముందుకు అడుగులేయాలి. फिर से मुझे अपनी पवित्रता को बचाए रखने के लिए आगे बढ़ना है. చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి, ఆ తాగుబోతుతనాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. अपने किए हुए उस हरकत के कारण परमेश्वर के सामने उसे पश्चाताप करना चाहिए था. అయితే పశ్చాత్తాపడ్డాడు ఈ నోవహు. किंतु परमेश्वर क्या पश्चाताप हुआ. పశ్చాత్తాపడవలసినటువంటి ఈ నోవహు పశ్చాత్తాపడలేదు. గాని पश्चाताप करने के बदले नूह ने क्या किया. మీరు 9వ అధ్యాయం 25వ వాక్యములో చూడండి. आप उत्पत्ति के 90 अध्याय 25वें वचन में जब देखेंगे, నేను మొదటిగా తెలుగులో చదువుతాను, తర్వాత హిందీలో చదువుతారు, గమనించండి. देखिए కానాను అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని
తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అని శపించెను. बाद में नूह सोकर उठा, वह दाखमधु के कारण सो रहा था। तब उसे पता चला कि उसके बाद उसके सबसे छोटे पुत्र हाम ने उसके बारे में क्या किया है, इसलिए नूह ने शाप दिया। చూడండి ఇక్కడ శపిస్తున్నాడు ఒక నోవహు. देखिए नूह ने क्या किया, वह अपने ही पुत्र को शापित किया। ఎవరండి ఈ నోవహు అంటే? దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి వాడు. कौन है यह व्यक्ति? नूह परमेश्वर के द्वारा अच्छा गवाही पाने वाला व्यक्ति था, దేవునితో నడిచిన వాడు, परमेश्वर के साथ चलने वाला व्यक्ति था। చూడండి ఇతని నోట శాపం వస్తుంది. అక్కడ ऐसे व्यक्ति के मुख से श्राप निकल रहा है, ఇతని నోట శాపం బయలుదేరింది. इसके मुख से श्राप निकल रहा है। ఒక నీతిమంతుడు శపించకూడదు. एक धर्मी व्यक्ति के मुख से श्राप नहीं निकलना चाहिए। ఇప్పుడు అతడు శపించాడు తన నోటితో. अभी वह श्राप दिया अपने मुंह से। చూడండి, ఆ తర్వాత మనము చరిత్ర చదువుకుంటూ వెళ్తే जब बाद में ये सारी बातों को जब हम पढ़ते हैं, బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? बाइबल में क्या लिखा हुआ है? ఈ కనానుకు పుట్టినటువంటి సంతానం ఎవరు అనంటే इस कनान के द्वारा जन्मे पुत्र कौन थे? 10వ అధ్యాయము 15వ వాక్యం తర్వాత మీరు చదవండి. 10वें अध्याय पूरे पढ़ेंगे आप। కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, ఎబుస్సీయులను, అమోరియులను, గెర్షాయులను, హవ్వీయులను, అర్మీయులను, సినీయులను, అర్వాదీయులను, సమరీయులను, హమాతీయులను కనెను అని మనం చూస్తాం. कनान जो है सीदोन का पिता, सीदोन कनान का पहला पुत्र था। कनान हित और कनान यबूसी, अमोरी, गिरगशी, हिव्वी, अर्की, सीनी, अरवदी, समारी, हमाती लोगों का पिता था। कनान के परिवार संसार के विभिन्न भागों में फैले। చూడండి, ఇప్పుడు కనానుకు పుట్టిన సంతానం అంతా ఎవరు అనంటే వీరు. देखिए कनान के द्वारा जन्मा संतान ये सब है। వీరిని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? इनके बारे में वचन क्या कहता है? వీళ్ళ తలల మీద ఏముందంటే శాపం ఉందట. इनके सिरों पर क्या था? श्राप था। అందుకే ఈ చూడండి, అబ్రహాము కూడా తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు इसीलिए जब इब्राहिम ने अपने पुत्र का विवाह करना चाहा, ఎలియాజర్తో ఓ మాట అంటాడు. इलियाजर से एक बात कही। ఏమంటాడు ఎలియాజర్తో? 24వ అధ్యాయం 3వ వాక్యములో మనం గమనిస్తే क्या कहा इलियाजर से? 24वें अध्याय में देखेंगे। నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక అని అంటారు. 24:3. तो अब मैं चाहता हूँ कि तुम मुझे एक वचन दो, धरती और आकाश के परमेश्वर यहोवा के सामने तुम वचन दो कि तुम कनान की किसी लड़की से मेरे पुत्र का विवाह नहीं होने दोगे। చూడండి, ఇక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలనుకుంటున్నాడు. देखिए यहाँ इब्राहिम जो है अपने पुत्र इसहाक का विवाह करना चाहता था। అయితే ఆ ఎలియాజర్తో అంటున్నాడు, నేను కనానీయులతో నా కుమారునికి వివాహం చేయను. किंतु एलियाजर से इब्राहिम ने कहा कि मैं कनानियों से अपने पुत्र की विवाह नहीं करूंगा। ఎందుకని అంటున్నాడు ఈ మాట అంటే కారణం ఏంటో తెలుసా? क्यों कह रहा था इस बात को? उसका कारण क्या है? ఈ నోవహు కనానీయులను శపించాడు. नूह जो है कनान को श्राप दिया था। దానిని బట్టి ఈ కనానుకు పుట్టినటువంటి ఆ సంతతి మీద, తలల మీద శాపం నిలబడి ఉందండి. उसके कारण कनान के सारे संतानों के ऊपर जो है श्राप ठहरा। ఈ రోజున గమనించండి, ఈ రోజున మనము నీతిమంతులం. आज के दिन हम धर्मी हैं, యేసయ్య రక్తము చేత కడగబడిన దేవుని బిడ్డలం. यीशु के लहू से धोए हुए बच्चे हैं। మన నోట ఆశీర్వాదకరమైన మాటలే రావాలి, కానీ हमारे मुख से आशीष वचन आना चाहिए, దూషణ మాటలు రాకూడదు. अपमानित बातें नहीं आनी चाहिए, శాపాలు మనము ఎవరికి और పెట్టకూడదు. श्राप हमारे मुख से नहीं आना चाहिए। పెడితే ఏమవుతుందంటే ऐसे श्राप देंगे तो మన నోట వచ్చే ఆ మాటలు నెరవేర్చబడతాయి. हमारे मुख से आने वाली बातें वो सब सच्चा होगा। చూడండి, నెరవేర్చబడతాయని వాక్యం చెప్తుంది. वह सब स्थिर रहेंगे ऐसा वचन कहता है। ఈ రోజున మన జీవితాలలో आज के दिन हमारे जीवनों में తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, जानने वाली बात क्या है? చాలా మంది ఇది తెలియక, बहुत से लोग यह नहीं जानते, తల్లిదండ్రులు ముఖ్యంగా माता पिता వారు
తమ పిల్లలు ఏదైనా వాళ్ళ మాట విననప్పుడు उनके बच्चे यदि उनकी बातें नहीं सुनते हैं నీవు ఇంక దేనికి పనికి రావురా అన్నట్టు तब మాట్లాడుతుంటారు, माता पिता बच्चों से कहते हैं कि तू किसी काम का भी नहीं है, శపిస్తుంటారండి. ऐसे करके उन्हें श्राप देते रहते हैं। శపించేటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఈ లోకములో లేకపోలేరు. श्राप देने वाले माता पिता अपने बच्चों को श्राप देने वाले ऐसे नहीं, इस संसार में नहीं, ऐसा नहीं हम देखते हैं। జాగ్రత్త, देखिए పిల్లల్ని మాత్రమే కాదు గాని बच्चों को ही नहीं, ఎవరు మనకు కీడు చేసినా कोई भी यदि हमारा बुरा करे మనము శపించకూడదు ప్రజల్ని. हमें उन व्यक्तियों को श्राप नहीं देना है। ఈ రోజున బైబిల్లో ఇంకా ఒక విషయాన్ని కూడా నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నా. एक और बात को मैं आपके सामने रखना चाहता हूँ। ఒక రోజున దావీదుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. एक दिन दाऊद को परमेश्वर ने दर्शन दिया। 3 సంవత్సరాలు కఠినమైన కరువు ఇశ్రాయేలు దేశాన్ని ఏలుబడి చేస్తా ఉంది. 3 साल इस्राएलियों के देश में जो अकाल था वह आया था। ఈ కరువు కాటకాల నుంచి ఇశ్రాయేలీలు బయటపడేటట్లు इस अकाल से इस्राएली लोग बाहर निकले। ప్రార్థన చేస్తున్నాడు దావీదు. दाऊद जो है प्रार्थना कर रहा था। ప్రార్థన దేవుణ్ణి ఆలకించట్లేదు. परमेश्वर जो है दाऊद की प्रार्थना को नहीं सुन रहा था। ఏంటి అని చెప్పి దేవుని దగ్గర గట్టిగా అడుగుతుంటే దేవుడు చెప్పినాడు ఒక మాట. क्यों ऐसा करके परमेश्वर से अच्छे से वह प्रार्थना करने लगा तो तब परमेश्वर ने दाऊद से बात किया। ఇదిగో దావీదు, నీవు నీ దేశములో గిబియోనులు ఉన్నారు కదా, देख दाऊद तेरे देश में जो गिबियोन है వాళ్ళను నీవు పిలువనంపించి उन्हें तो बुलाकर వాళ్ళతో నీవు మాట్లాడి ఏం చేస్తావంటే उनसे तो बातें कर कर क्या करेगा, ఇశ్రాయేలు దేశాన్ని వారు దీవించున్నట్లు మేము ఏం చేయాలనో వాళ్ళని అడుగు అంటున్నాడు. इस्राएली देश को आप आशीषित करें, इसके लिए हमें क्या करना है ऐसा पूछो। 2 సమూయేలు పుస్తకం 21వ అధ్యాయములో 3వ వాక్యములో दूसरा शमूएल की पुस्तक 21वें अध्याय और 3रे वचन में దావీదు ఇశ్రాయేలు గిబియోనులందరినీ తన దగ్గరికి పిలిపించాడు దేవుడు చెప్పినట్లు. दाऊद जो है सारे गिबोन को अपने पास बुलवाया जैसे परमेश्वर ने कहा అడుగుతున్నాడు వాళ్ళని ఏమన్నట్టే, और उनसे पूछा, ఇదిగో గిబియోనులారా మీరు దేవుని స్వాస్యమును దీవించున్నట్లు, देखो सारे गिबोन దేవుని స్వాస్యమును దీవించున్నట్లు परमेश्वर के इस संतान को तुम आशीषित करो, దోష నివృత్తికై మేము ఏం చేయాలో అని అడుగుతున్నారు. इस दोष निवृत्ति के लिए हम क्या करें ऐसा उनसे पूछा। ఎందుకని దావీదు అడుగుతున్నాడంటే దావీదుతో దేవుడు చెప్పాడు, क्यों ऐसा दाऊद पूछ रहा था, क्योंकि परमेश्वर ने दाऊद से ऐसा पूछने को कहा। కరువు ఇశ్రాయేల్ దేశానికి ఎందుకు వచ్చిందంటే గిబియోనులు ఈ దేశాన్ని శపించారు అని. यह अकाल जो है उस देश में क्यों आया, क्योंकि गिबोन जो है उस देश को श्राप दिए थे। ఎందుకు శపించారు ఈ గిబియోనులు అనంటే क्यों श्राप दिए उस गिबोनी? సౌలు గిబియోనుల్ని కొంతమందిని హతమర్చాడు ఇశ్రాయేలుల ద్వారా, యూదుల ద్వారా మంచి పేరు సంపాదించుకుందామని. यहूदियों द्वारा अच्छा नाम पाने के लिए शाऊल ने कुछ लोगों को ऐसा मारा था, श्रापित किया था। ఎందుకంటే పితరులకి యెహోషువ కాలములో ఈ గిబియోనులు కీడు చేశారు అని. क्योंकि शाऊल के पितरों के समय में इस गिबोनी लोग जो है उनका विद्रोह किया। అది మనసులో పెట్టుకొని ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు గిబియోనుల్ని చంపితే కొంతమందిని, उस बात को मन में रखकर शाऊल जो है गिबोनी के कुछ लोगों को यदि मारेगा तो వాళ్ళు చేసిన కీడుకి ఇతను ప్రతి కీడు చేశారండి. उनके द्वारा किए हुए बुराई के बदले इसने बुराई किया। దాన్ని బట్టి వాళ్ళు గిబియోనులు కొంతమంది శపించారు ఇశ్రాయేలు దేశాన్ని. उस ऐसा करने के कारण गिबोनी के कुछ लोग जो है इस्राएली देश को श्रापित ఆ किए। శాపాన్ని బట్టి ఇజ్రాయేలు దేశం మీదకి 3 సంవత్సరాల కరువు వచ్చింది. उस श्राप के कारण इस्राएली सारे देश में 3 साल अकाल रहा। దావీదు అడిగితే దావీదు వాళ్ళు చెప్పారు ఎందుకు మేము శపించాం దేశాన్ని. जब दाऊद ने उनसे पूछा तब इन बातों को उन्होंने दाऊद से कहा, మీరు దేవుని స్వాస్థ్యాన్ని దీవించినట్లు ఏం చేయాలంటే వీళ్ళు అన్నారు ఏమన్నో తెలుసా, यदि हम तुम्हारे देश को आशीषित करें इसके लिए तुम्हें क्या करना चाहिए, ऐसा गिबोन ने पूछा। సౌలు కుటుంబీకులలో 10 మంది తలకాయల్ని నరికి చెట్టుకు వేలాడదీయాలన్నారు. शाऊल के परिवार में 10 लोगों के सिरों को तो काट कर पेड़ों से लटकाए। అలా చేశారు यदि तुम ऐसा करोगे तो దావీదు. तब दाऊद ने ऐसा करवाया। ఆ తర్వాత వాళ్ళు దేశాన్ని దీవించారండి. उसके बाद उन्होंने उस इस्राएली देश को आशीषित किया। ఆ తర్వాత దేశం నిమిత్తమై దావీదు చేసిన విజ్ఞాపనని దేవుడు ఆలకించాడు. उसके बाद दाऊद के द्वारा किए हुए विनती को परमेश्वर ने सुना। 2వ సమూయేలు పుస్తకం 21వ అధ్యాయం 14వ వాక్యంలో यह शमूएल की दूसरी पत्री 21वें अध्याय और 14वें वचन में आप देख सकते हैं इन बातों को। గమనించండి, మనం
కుటుంబాలలో ఆశీర్వాదం ఉండాలంటే, आज के दिन हमारे परिवारों में यदि आशीषें होना है, నీతిమంతులమై ఉన్న మనం धर्मी व्यक्ति हम మనకు కీడు చేసే వాళ్ళని కూడా దీవించే అనుభవంలో ఉండాలి. हमारी बुराई करने वालों को भी हमें आशीर्वाद देने वाले बनना है. మన శపించే ఆ అనుభవం మనలో ఉండకూడదు. श्राप देने वाला अनुभव हमें नहीं होना चाहिए. నోవహు మాదిరి శపించే వారంగా మనం ఉండకూడదు. नूह के समान श्राप देने वाले हमें नहीं बनना है. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. अंत में एक और बात को कहकर मैं समाप्त మత్తయి करता సువార్త हूँ. 10వ అధ్యాయం 12వ వాక్యంలో मत्ती रचित सुसमाचार 10वां अध्याय 12वें वचन में యేసు जब ప్రభు देखेंगे, శిష్యులని ఇద్దరిద్దరికి ప్రార్థన చేసి ఆయన గ్రామానికి పంపిస్తున్నప్పుడు పరిచర్యను మొత్తము जब यीशु मसीह अपने शिष्यों को प्रार्थना कर कर एक एक गांव में से भेज रहा था, उस समय में ఆయన ఒక చక్కటి మాట అంటాడు. उसने एक अच्छी बात को कही. 10:12లో 10 के बारे में, మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా जब तुम किसी भी घर में जाओगे, ఆ ఇంటి వారితో మొదటిగా మీరు చెప్పాల్సిన మాట ఏంటి? శుభం అని उन చెప్పండి. घर वालों से सबसे पहले तुम क्या कहोगे कि तुम्हें शांति मिले. ఆ ఇల్లు యోగ్యమైనదైతే यदि वह घर योग्य है, మీ సమాధానము ఆ ఇంటి మీదకి వస్తది. तुम्हारा जो आशीर्वाद है उस घर के ऊपर रहेगा. ఆ ఇల్లు అయోగ్యమైనదైతే यदि वह घर अयोग्य होगा, మీ సమాధానము మరలా మీతోనే వస్తది అంటాడు. तुम्हारा जो शांति है वह तुम्हारे ही साथ लौट कर वापस आएगा. చూడండి, మీరు బాగా వినాల దేవుని మాటలు. देखिए, अच्छे से सुने. యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. परमेश्वर के द्वारा कही बात है ये. మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి వారితో మీరు ఏం చెప్పాలంటే శుభం అని చెప్పాలి. तुम जिस घर में भी जाओगे, तुम उस घर वालों से क्या कहोगे कि तुम्हारे घर में ఆ शांति मिले. ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం ఆ ఇంటి మీదకి వస్తది అంటున్నాడు. यदि वे घर उसके योग्य है तो वह शांति जो है उस घर के ऊपर ఒకవేళ रहेगा. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మరలా మీ వద్దకే వస్తది అంటున్నాడు. यदि उसके योग्य वो घर नहीं होगा तो वह शांति जो है वापस तुम्हारे साथ ही आएगा. అంటే గమనించండి, ఇప్పుడు మనము ఎవరినైనా ఒక వ్యక్తిని ఆశీర్వదించమనుకోండి, देखिए, अभी किसी भी व्यक्ति को हम आशीर्वाद देते हैं, ఆశీర్వాదాన్ని అతను పొందుటకు యోగ్యుడైతే అతను ఆశీర్వదింపబడతాడండి. यदि वह व्यक्ति उस आशीर्वाद का पाने योग्य होगा तो उसे आशीर्वाद मिलेगा. ఒకవేళ అతను అయోగ్యుడైతే ఆ ఆశీర్వాదం మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది. यदि वह व्यक्ति उस आशीर्वाद के योग्य नहीं होगा तो वह आशीर्वाद घूमकर उल्टा तुम्हारे पास आएगा. ఆశీర్వాదం నీకు వస్తదండి. वह आशीर्वाद तुम्हारे पास ही लौट कर आएगा. ఆ ఆశీర్వాదం నీకు వస్తది. वह आशीर्वाद तुम्हारे ही पास आ जाएगा. ఒకవేళ ఇంకొక మాట కూడా నేను చెప్తా వినండి. और एक बात भी मैं कहता हूँ, ఒకవేళ మీకు ఎవరైనా కీడు చేశారని, यदि तुम्हें किसी ने तुम्हारे साथ बुराई किया, నువ్వు ఎవరినైనా శపించావనుకో, यदि तुम किसी को श्राप दोगे, ఆ శాపము ఒకవేళ అతను పొందుటకు యోగ్యుడైతే అతని మీదకి వస్తదండి. यदि वह व्यक्ति उस श्राप के योग्य होगा तो उसके ऊपर श्राप जाएगा. ఒకవేళ అతడు అయోగ్యుడైతే यदि वह व्यक्ति उस श्राप के योग्य नहीं होगा, ఆ శాపం మరలా తిరిగి నీ మీదకి వస్తుంది. वह श्राप उल्टा तुम्हारे ऊपर आएगा. అప్పుడు నీ జీవితంలో నీవు ఆ శాపాన్ని అనుభవిస్తావు. तब तुम्हारे जीवन में तुम उस श्राप का अनुभव करोगे. కాబట్టి చూడండి, ఇది తెలియక అనేకులు ఆశీర్వదించకుండా శపిస్తుంటారు. इसलिए बहुत लोग नहीं, इस चीज को नहीं जानते हुए बहुत सारे लोगों को श्राप देते रहते हैं. వాళ్ళు ఒకవేళ శాపం పొందుటకు అయోగ్యులైతే అది వీరి మీదకి రావటం రిటర్న్, దాని ద్వారా శాపం వీరికి తగులుతుంది. यदि वे व्यक्ति श्राप के योग्य नहीं होंगे तो वह श्राप उल्टा तुम्हारे ऊपर ही आएगा. కాబట్టి ఈ రోజున శపించొద్దండి. इसलिए आज के दिन किसी व्यक्ति को भी तुम श्राप मत दो. దేవుని చేత పిలువబడింది దేనికోసం అంటే हम परमेश्वर के द्वारा बुलाए गए किस लिए? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు. आशीष के वारिस बनने के लिए. అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని మనం పొందాలని దేవుడు మనల్ని పిలిచాడు. इब्राहिम ने जो आशीषें पाई, उन आशीषों को हमें देने के लिए परमेश्वर ने हमें बुलाया. లేదంటే మనం గొప్ప చేయబడాలని, क्या है वह देखे तो हम ऊंचा प्रसिद्ध किए जाए, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని बहुत से लोगों के जीवनों में आशीष बने. దేవుడు మనల్ని పిలిచాడు. परमेश्वर ने हमें बुलाया. అయితే ఈ ఆశీర్వాదానికి మనం వారసులుగా మార్చబడాలంటే लेकिन इन आशीर्वादों के वारिस यदि हमें बनना है, దేవుని పిలుపు మనకుంటే సరిపోదు. परमेश्वर के द्वारा से केवल बुलाया नहीं जाना है, ఏర్పాటు మనకు ఉండాలి. దేవుని ఏర్పాటు, उनके द्वारा चुने हुए भी हमें होना है. ఆ ఏర్పాటు మనకు ఉండాలంటే ऐसा जो होगा, మొదటిగా నీకు ఉండవలసిన ఒక అనుభవం ఏంటో తెలుసా? पहला अनुभव क्या है आप में? దీవించే అనుభవం. आशीर्वाद देने वाला अनुभव. దీవించే అనుభవం. आशीर्वाद देने वाला ఈ अनुभव. రోజున నీ నోరు తెరిచి ప్రజల్ని దీవించే స్థితిలో నీవు ఉండాలి. आज के दिन आप अपना मुख खोलकर दूसरे लोगों కీడు को आशीर्वाद చేసేవారికి दें. కూడా, కీడు చేసేవారికి కూడా నీవు దీవించు. जो आपकी बुराई करते हैं उनको भी आप आशीर्वाद दो. మన నోట శాపము రాకూడదు. आपके मुख से श्राप नहीं निकलना चाहिए. శాపము అనేది ఎవరి నోట వస్తుందో श्राप जिस व्यक्ति के मुख से आता है, వారి కుటుంబాలు దీవింపబడవు.
उनके परिवार जो है वे आशीषित नहीं होंगे। రేపటి రోజు రేపు వచ్చే వారం కూడా మరిన్ని విషయాలు నేను మీతో अगले सप्ताह में भी मैं और भी विषयों को आपसे बांटना चाहूंगा। తల వంచండి ప్రార్థన చేసుకుందాం। सिरों को झुकाएं, प्रार्थना करते हैं। తల వంచండి ప్రార్థన చేసుకుందాం। आइए प्रार्थना करते हैं, सारे अपने सिरों को झुकाएंगे, आंखें बंद करें తీర్మానం చేసుకో తెలియక ఒకవేళ శపించావేమో ప్రజల్ని और स्मरण करिए कि हो सकता है कभी भी आपने किसी को श्राप दिया होगा, కీడు చేసిన వాళ్ళని శపించావేమో आपके साथ बुरा करने वालों को आपने श्राप दिया होगा। ఇంకా నేను ఇది మొదలుకొని నేను శపించను ప్రభువా, ऐसा तो कर कि अब से लेकर मैं किसी को भी श्राप नहीं दूंगा, శుభవచనాలే నా నోటితో నేను పలుకుతాను। अच्छे बातें ही मैं अपने मुख से कहूंगा। తీర్మానం చేసుకోండి। ऐसा आप परमेश्वर से बातें करिए। మీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను। आपके लिए हम प्रार्थना करते हैं। धन्यवाद 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 देते हैं प्रेमी पिता परमेश्वर। प्रभु जी तेरे पवित्र नाम की महिमा करते हैं राजा। प्रभु जी आज के इस दिन में प्रभु जी तूने हमसे बातें किया। प्रभु जी इस लाइव को देखने वाले हर किसी से आपने बातें किया, इसके लिए धन्यवाद देते हैं परमेश्वर। प्रभु जी हाँ प्रभु जी, हो सकता है अभी तक हमने बहुत से लोगों को प्रभु जी हमारे साथ बहुत से लोगों ने बुरा किया, उनको हमने श्राप दिया प्रभु जी, लेकिन आज आपने मुझसे बातें किया, हमसे बातें किया प्रभु जी कि जो भी तेरा बुरा करे उन्हें भी तू आशीर्वाद दे प्रभु जी। अब से लेकर हमारे जीवनों में हम प्रभु जी जो भी हमारे साथ बुरा करे, हमारा अपमान करे, उन लोगों को भी हमारे मुख से आशीर्वाद हम दे सके, ऐसा प्रभु जी हमें बना, ऐसा मन हमें दे प्रभु। तेरे धन्यवाद करते हैं, तूने इन बातों को हमारे सामने रखा, इसके लिए तेरा धन्यवाद करते हैं प्रभु जी। तो सहायता किया, इसके लिए धन्यवाद करते हैं। इस लाइव में देखने वाले हर किसी के परिवारों को तो आशीषित कर प्रभु, यह वचन उनके मनों में काम कर जाए प्रभु जी। तो ऐसा कार्य कर प्रभु जी, उनके मनों को तो देखने वाला खुदा है प्रभु जी, तो सहायता कर प्रभु जी। अभी तक तेरे सेवकों को तूने इस रीति से इस्तेमाल किया, इसके लिए भी धन्यवाद देते हुए सारे चीजों को तो अपने स्वाधीन में रखकर प्रभु जी चल रखा, इसके लिए भी धन्यवाद करते हुए बिनती यीशु मसीह के नाम से मांगते हैं पिता, आमीन आमीन। మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక।